లిస్ట్ చదివారు హరీష్ రావు. ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ పేజ్ నంబర్ 22 లో ఏం చెప్పిందంటే ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ 7th బ్లాక్ ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్ లోకి తెచ్చుకోండి అని చెప్పింది. అధ్యక్ష 1,00,00,000 కోట్లు అంటారు అధ్యక్ష. ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష? 3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. అయితే ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు అధ్యక్ష. సరే 2019 నుంచి 2025 వరకు డయాఫ్రైమ్ వాళ్ళు ఒకసారి కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ ఒకసారి కొట్టుకుపోయింది, గైడ్ బండ్ ఒకసారి కొట్టుకుపోయింది, మొత్తం ఎన్నిసార్లు కొట్టుకుపోయింది ఉత్తమానికి పంపిస్తా. దీని కాస్ట్ 7,000 కోట్ల రూపాయలు అవుతుంది ఇది రిపేర్ చేస్తే మినిమం పోలవరం ప్రాజెక్ట్. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ నోట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ పోలవరం ప్రాజెక్టును కట్టారో, ఏ చంద్రశేఖర్ అయ్యర్ అయితే పోలవరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ గా ప్రాజెక్ట్ అథారిటీగా పనిచేసిండో, ఎవరు పోలవరం ప్రాజెక్టు కడితే ఎవరి హయాంలో అయితే కూలిపోయిందో ఆ చంద్రశేఖర్ అయ్యర్ వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆయన తీస్మార్ కాను అడుకోపోడని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు 2005లో స్టార్ట్ చేస్తే 2009లో రైట్ సైడ్ హోమోజీనియస్ ఎర్త్ బండ్ వాజ్ వాష్డ్ అవే. పాలెంవాగు జలయజ్ఞంలో చేపట్టిన పాలెంవాగు ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది. 2008లో పాలెంవాగు కొట్టుకుపోయింది, 2009లో కూడా పాలెంవాగు కొట్టుకుపోయింది. కడెం ప్రాజెక్టు మీరు కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అధ్యక్ష నేను అనేది ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మీరు, మేము అందరం పోదాంప. రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా, కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా, మల్లన్న సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా, పోయి చూద్దాం పండి అందరం పోయి. ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కాలం మంచిగా అయింది, వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం, నీళ్లను వాడుకున్నాం. ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? లేలే మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినాం అన్నారు. గుడ్ ఇయర్ లో వీ డోంట్ యూజ్ మేడిగడ్డ, వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. అక్కడి నుంచి లెక్క పెట్టండి ఎన్ని నీళ్లు ఇచ్చినాము. ఇన్ యావరేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఓన్లీ ఎల్లంపల్లి, వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ. మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని